హలో ఎవ్రీవన్. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్పుడు పిండి ఉప్మా చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ ఉప్మా గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా తాలింపు దినుసులు, అలాగే శనగపప్పు, కొంచెం పెసరపప్పు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం తగినట్టు కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఎగిన తర్వాత దీనికి గ్లాసున్నర పిండి చేస్తున్నాను ఇక్కడ. దీన్ని పెసల బియ్యం పిండి మరియు బియ్యం పిండితో చేస్తారు. నేను ఇక్కడ పెసల బియ్యం పిండి ఉప్పు పిండి చేస్తున్నా. గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను. గ్లాసున్నర పిండికి గ్లాసున్నర దాకా నీళ్ళు పోసుకొని నీళ్ళలో కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత మన పెసల బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక 5 నిమిషాల పాటు ఉడిపించుకొని దగ్గరికి వచ్చాక దించేసుకోవడమే. దీన్ని మంచిగా ఉప్పావుతో కానీ కారమావకాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఉప్మా ట్రై చేశారో, మీలో ఎంతమందికి ఉప్మా తెలుసో నాకు తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.